మా ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారు ఆషాఢ మాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే కుజుడు, రాశిలోనే గురు సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున గొడవలకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఎవరన్నా ఏదన్నా అన్నా మౌనం వహించండి. 99% యొక్క ప్రమాదాలను, వివాదాలను, గొడవలను దూరం చేసుకునే ప్రయత్నం అవుతుంది. కారణం ఏమిటనగా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి వారందరూ కూడా మీ యొక్క బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా వాళ్ళు సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మీకు ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకడానికి ఈ సమయం నాంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే తృతీయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ వచ్చేటువంటి స్థిర చరాస్తులు, ప్రభుత్వం యొక్క ఉద్యోగము, ధనము మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్, వ్యవహార బిజినెస్ చేసే వారందరితో కూడా మీ వీలైనంతవరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు. అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి. బంధుత్వంలో ఎనలేనటువంటి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అన్నింటి విజయానికి మీరే ఆనందానికి కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు వక్ర గమన స్వక్షేత్రంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైన వ్యాపార ఆకర్షణ, అన్నింటా విజయం, కొత్త కొత్త ఆలోచనలు, మీ యొక్క ఆలోచనకు ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ ప్రపంచంలో కానీ ఎనలేనటువంటి ధనం మీ సొంతం కాబోతుంది. కనుక మనము ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, ఆషాఢమాస బహుళ అష్టమి సందర్భంగా మనము కొబ్బరికాయను కొట్టి అందులో నువ్వుల నూనెను పోసి, లేకుంటే 5 రకాల నూనెను పోసి ఆ యొక్క నారికేల దీపాన్ని పెట్టి కాలభైరవ స్వామిని స్మరించడం వలన అద్భుతమైన కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.